The sermon adaptation part 1, that is, Ephesus parallels Joshua, was delivered on Sunday evening, May 15, 1960, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముకు మహిమాగంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును సోదరి విలియం మ్యారీ బ్రహ్యామ్ గారు అమెరికా దేశంలోని జెఫర్సన్విల్ పట్టణమందలి బ్రహ్మాం టాబర్నకల్లో 1960 సంవత్సరం మే నెల 15వ తేదీన ప్రసంగించి ఉన్నారు. దానిని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాం. వర్తమానం యొక్క పేరు అడాప్షన్ పార్ట్ 1, దత్తపుత్రత్వము. పాత నిబంధనలోని యెహోషువ గ్రంథానికి సమాంతరముగానున్న ఎఫెసీ పత్రిక. Well, it's always, as I've said before, I was happy when they said unto me, let us go into the house of the Lord. మంచిది. నేను ఇప్పుడు ఆశించే రీతిగా ముందుగా చెప్పినట్లుగా మనం ప్రభు మందిరంలోకి వెళ్దాము అని వారు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. I believe David made that statement once. Let us go into the house of the Lord. మనం ప్రభు మందిరానికి వెళ్దాము రండి అని దావీదు ఆవరణ ఇచ్చాడు. I don't know any better place to be to you than the house of the Lord. ప్రభు ఇంటి కంటే ఘనమైన స్థలము మరొకటి కలదేమో నాకు తెలియదు. Now tonight we got some friends here that's always in Georgia. ఇప్పుడు ఈ రాత్రిలో జార్జియా నుండి వచ్చిన కొందరు స్నేహితులు ఉన్నారు. They'll probably be driving down after the lunch tonight. బహుశా ఈ రాత్రికి వారు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వారంతా ప్రయాణం చేస్తారు. And then we will, some of them from way down, I hope you stay over. ఇంకా కొందరు ఆ దిగువ భాగం నుండి వచ్చిన వారి ఉన్నారు. మీరుంటారనుకుంటాను. And what rooms we got is open to you. మాకెటువంటి గదులున్నాయో అవి మీకు తెరవబడి ఉంటున్నవి. And then Wednesday night we'll continue on the study, and then the Lord willing next Sunday again. అటు తర్వాత బుధవారం రాత్రి పాఠములకు కొనసాగిద్దాం. ఆ తర్వాత ప్రభు చిత్తమైతే తిరిగి తర్వాత ఆదివారం ఆరంభించుకుందాం. And then Chautauqua begins on the 6th. ఆ తర్వాత క్షటాక కూటాలు 6న ఆరంభమవుతవి. So all that's got your vacations planned, we're expecting a great wonderful time at the Chautauqua. కాబట్టి మీ సెలవులను తీసుకున్న వారందరకు ఒక గొప్ప అద్భుతకరమైన సమయం మనకు క్షటాకంలో ఉంటున్నది. That's where we always have such a marvelous time. అటువంటి అద్భుతకరమైన సమయం మనకెల్లప్పుడూ ఉంటున్నది. Not too big a crowd. We run sometimes. It'll hold up to about, I suppose we could put 10,000 in it easy. ఒక పెద్ద గుంపు కాదు, సులభంగా 10,000 మంది అందులో పట్టవచ్చునని అనుకుంటున్నాను. But usually last year I think we had around about 7,000, something like that. సహజంగా అయితే గత సంవత్సరం 7,000 మంది సుమారు వచ్చారనుకుంటున్నాను. It was a packed out place, but there's plenty of room to stand. స్థలమంతా నిండిపోయారు. అయితే నిలబడటానికి ఎంతో స్థలం ఉండిపోయినది. And seats that they could run all the way out. పలు దూర ప్రాంతం నుండి వచ్చిన వారందరికీ స్థలాలు లేకుండా అయిపోయినవి. And so we are looking forward to that. కాబట్టి అటువంటి దాని కొరకు మనం ఎదురు చూద్దాం. And glad to see many of our minister brothers in. అనేక మంది దైవ సేవకుల సహోదరులు లోపలను అలాంటి వారిని నేను చూస్తున్నందుకు ఆనందిస్తున్నాను. Can't never think of his name here, the missionary, Brother Humes. ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ సహోదరి హ్యూమ్స్ యొక్క పేరు నేనెన్నడూ తలంచలేదు. Sister Humes, is that you sitting right here? The little ones, we're glad to have them a missionary. ఇక్కడ కూర్చున్నది సహోదరి హ్యూమ్స్. మీరు చిన్న బిడ్డలు ఒక మిషనరీగా వారు నందుకు నేను ఆనందిస్తున్నాను. Other ones, Brother Pat, Brother Dalton, and or just so many, Brother Beeler. మిగతా వారు సహోదరు ప్యాట్, సహోదరు డాల్టన్, సహోదరు బీలర్, ఇంకా అనేక మంది ఉన్నారు. Brother Collins just a few moments ago. కొద్ది క్షణాల క్రితమే సహోదరి కాలిన్స్ చూశాను. It'd be kind of hard to call them all. వారందరినీ కూడా పిలవటానికి కొంత కష్టతరంగానే ఉంటున్నది. But we are very happy to have you in the
house of the Lord tonight. అయితే ఈ రాత్రి ప్రభు యొక్క ఇంటిలో మీరన్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాము. This great precious brother Neville sitting behind me here to pray with me while we are going to teach the word. ఇక్కడ నా వెనకాల కూర్చునున్న ఈ ప్రశస్తమైన గొప్ప సహోదరుడు నెవిల్ మేము వాక్యుడు మాట్లాడుతున్నప్పుడు నాతో కలిసి ప్రార్థించును. Charlie, glad to see you and Sister Nellie here tonight. The little ones. చార్లీ, సహోదరు నెల్లి, మిమ్మలను పిల్లలను చూడటం ఆనందంగా ఉంటున్నది నాకు. This is and Bible teaching is usually a very. బైబిల్ యొక్క ఉపదేశం ఎంతో. Yes, Brother Welch, I just was looking for you. I see you sitting back there now. అవును సహోదర వెల్చ్, నేను నీ కొరకు చూస్తున్నాను. ఇప్పుడు వెనకాల నీవు కూర్చుని నేను చూశాను. Bible teaching is usually a little treacherous, a little, kind of walking out on the thin ice, we call it. బైబిల్ ఉపదేశము సహజంగా కొంత అయోమయంగానో లేక అపనమ్మకానుగానో ఉంటున్నది. పలుచని మంచుగడ్డ మీద ఒక విధంగా నడిచినట్లుగా ఉంటున్నది. But we just feel that maybe at this point and at this time it might be good to kind of bring the church to what I think to a complete understanding positionally of what we are in Christ Jesus. అయితే ఆ విధంగానే మనం తలంచవచ్చును. ఈ సమయంలో ఈ సందర్భములో నేను అనుకున్న రీతిగా యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నామో అదే స్థితిలోకి సంపూర్ణ గ్రాహ్యములోకి సంఘాన్ని తెచ్చుటకు మంచిదని నేను అనుకుంటున్నాను. And sometimes I think that preaching is a wonderful thing, but I believe sometimes, Brother Beeler, that teaching goes beyond that. It kind of, especially to the church. కొన్ని పర్యాయాలు ప్రసంగం అనేది అద్భుతకరమైన విషయమని అనుకుంటాను. అయితే కొన్నిసార్లు నేను ఇలా నమ్ముతాను సహోదర బీలర్, ఆ ప్రసంగం దాన్ని దాటిపోతే ప్రత్యేకించే ఒక రకంగా సంఘానికి అలా ఉంటున్నది. Now preaching usually catches the sinner, brings him under condemnation by the word. సహజంగా ప్రసంగం పాపిని పట్టుకుంటుంది, వాక్యము ద్వారా గద్దింపులోనికి లేక తీర్పులోనికి తీసుకుని వస్తున్నది. But teaching places the man positionally what he is. అయితే ఉపదేశం అనేది మనుషుడు ఏమై ఉంటున్నాడో ఆ స్థానంలో ఉంచుతున్నది. And we can never rightly be able to have faith until positionally we know what we are. మరి మనం ఏమై ఉన్నామో ఆ స్థానం మనం తెలుసుకునే వరకు మనం సరిగా విశ్వాసాన్ని పొందుకోలేము. Now, if the United States of this fair land here sent me over to Russia as an ambassador of this nation to Russia. సరే, ఇక్కడ ఉన్నటువంటి అందమైన దేశమైన అమెరికా దేశము ఈ దేశం యొక్క రాయబారిగా నన్ను రష్యాకు వారు పంపించినట్లయితే, then if they have officially sent me to Russia, all the power that the United States has is behind me. వారు అధికారపూర్వకంగా నన్ను రష్యాకు పంపించినట్లయితే అమెరికా దేశం యొక్క సమస్త అధికారాలు నా వెనకాల ఉంటున్నవి. My word is just the same as the United States. If I have been recognized as an ambassador. నేను ఒక రాయబారినిగా గుర్తించబడినట్లయితేనే నా మాట అమెరికా దేశం వల్లనే ఉంటున్నది. And then if God has sent us to be His ambassadors, అలాంటప్పుడు దేవుడు తన యొక్క లేక ఆయన యొక్క రాయబారులుగా మనల్ని పంపినట్లయితే, all the power that's in heaven, all that God is, all of His angels and all of His power stands behind our words. If we are correctly and ordained, sent messengers to the people. పరలోకమందున సమస్తము అధికారము, దేవుని యొక్క అధికారము, ఆయన దూతుల యొక్క అధికారము, ఆయన సమస్త బలము మన మాటల వెనకాల ఉంటున్నది. నిజంగా మనం ప్రదర్శింపబడి ప్రజల యొద్దకు పంపించబడిన వర్తమానులైనట్లయితేనే God has to honor the word.
దేవుడు తన యొక్క వాక్యాన్ని ఘనపరచవలసి ఉంటున్నది. For he has so solemnly written that whatever you bind on earth, that will I bind in heaven. ఎట్లనగా మీరు భూమి మీద దేని బంధింతురో పరలోకమందు నేను దానిని బంధింతును అని ఆయన గౌరవప్రదంగా వ్రాశాడు. Whatever you loose on earth, that will I loose in heaven. మీరు భూమిపైన దేని విప్పుదురో నేను పరలోకమందు విప్పుదును. I give unto thee the keys to the kingdom. పరలోక తాళపు చెవులు నీకిచ్చెదను. All such great promises he's given the church. ఓ ఎంతటి గంభీరమైన వాగ్దానాలు ఆయన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. And after the other day, if many of you are supposed to share this morning to hear as I tried to, in my humble, simple way, to explain the vision that I saw of heaven. క్రింద దినము తరువాత నేను నా సాధారణ ధోరణిలో నేను ఆకాశమును చూసిన దర్శనాన్ని నేను ఈ ఉదయం నేను వివరిస్తున్నప్పుడు మీలో చాలా మంది ఉన్నారనుకుంటున్నాను. I would by no means ever try to doubt anything that anyone ever told me that God told them. దేవుడు ఎవరితోనైనా ఏదైనా చెప్పి ఉన్నాడనే వారు అన్నట్లయితే నేను ఏ విధంగానూ దానిని అనుమానించను. I believe it even if I didn't see it in the Scripture, I would still want to believe that brother's word. అది లేఖనములో లేకున్నప్పటికీ నేను దాన్ని నమ్ముతాను. ఆ సహోదరి మాట నేను నమ్ముతాను. I might just stay right along with the Bible. బైబిల్ ప్రక్కనే నిలబడి ఉండవచ్చును. Still, I would believe that maybe brother just misunderstood it some way. That he might have just got it mixed up a little. అయినప్పటికీ సహోదరుడు దాన్ని అపార్థం చేసుకుని ఉండవచ్చును. కొద్దిగా దానికి కలుపు చేసి ఉండవచ్చును. And still, I would believe he'd be my brother. అయినప్పటికీ అతడు నా సహోదరుడిగా నేను నమ్ముతాను. And if there's anything that burns within my heart, I hope it never leaves in my years to come, that I'll never forget what happened last Sunday morning as a week. ఏదైనా నా గుండెల్లో రగులుతున్నట్టయితే కొన్ని సంవత్సరాల వరకు అది నన్ను వదిలిపెట్టదు. కాబట్టి గత ఆదివారం ఏమి జరిగిందో నేను అన్నడూ మర్చలేకపోతున్నాను. ఒక వారం రోజులే. It has done something to me that's revolutionized my life. నా బ్రతుకుకు చైతన్యం చేసేది ఒకటి జరిగినది. I do not fear. I have not one fear of death. నేను భయపడను. మరణం అంటే నాకు ఎటువంటి భయము లేదు. Death has no fear at all. మరణం అంటే ఎటువంటి భయము లేదు. And it doesn't for you if you just understood. నీవు దాన్ని అర్థం చేసుకుంటే అది నీకు కూడా భయం ఉండదు. Now maybe if you'd have to have the experience to know it, because there's no way to explain it. అది నీవు తెలుసుకుంటానికి అనుభవం అవసరమవుతున్నది. ఎందుకంటే దాని వివరణ చేయుటకు వేరే మార్గం ఇంకొకటి లేదు. You cannot find words because it doesn't lay in the English dictionary or no other dictionary. మాటలు నీవు కనుగొనలేవు. ఎందుకంటే ఆంగ్ల నిఘంటువులో కానీ మరి ఏ ఇతరమైన నిఘంటువుల్లో కానీ ఆ అర్థం లేదు. Because it's in an eternity. No yesterday, no tomorrow. It's all present tense. ఎందువల్లంటే అది నిత్యత్వము. నిన్నని లేదు, రేపని లేదు, అది ఎల్లప్పుడూ వర్తమాన కాలమే అవుతున్నది. And it's no, I feel pretty good in an hour from now I don't feel so well and another hour I feel good again. అది నాకంత బాగాలేదని కాదు. ఇప్పటి నుండి ఒక గంట తర్వాత నాకంత బాగాలేదు, మరలా ఒక గంట తర్వాత నాకు బాగుంది అని కాదు. It's present tense all the time. ఇది ఎల్లప్పుడూ కూడా వర్తమాన కాలమే అవుతున్నది. చూశారా? Never a cease. Just that glorious peace. Something. ఆగిపోవుట అవునదిక లేనే లేదు. మహిమగల సమాధానం మొదలైనవి. And there can be no sin, there could be no jealousy, there could be no sickness, there could be nothing ever reach that heavenly shore. ఎటువంటి పాపము గాని, ఎటువంటి ద్వేషము గాని, ఎటువంటి వ్యాధి కాని, మరి ఏదైనా కాని ఆ పరలోక గవిని చేరలేదు. And
if I may have the privilege of saying this, which maybe I do not. దీని గురించి చెప్పే భాగ్యం నాకున్నట్లయితే అది నాకు తెలియదు. If I do not, then I pray God forgive me. నాకు తెలియకపోతే అలాంటప్పుడు నన్ను క్షమించమని నేను దేవుని ప్రార్థన చేస్తాను. But if I have the privilege, and it was, that God let me be caught up to see something, I would refer to the first heavens. అయితే నాకు ఆ భాగ్యమున్నట్లయితే ఒకదాన్ని చూడటానికి దేవుడు నన్ను పట్టుకునుడు కాక మొదటి ఆకాశం గురించి నేను తెలియచేస్తాను. And then I believe one in the Bible by the name, I believe it was Paul, that was caught up into the third heaven. బైబిల్ గ్రంథములో ఒకరు పౌలను పేరుగల ఒకరు మూడవ ఆకాశములకు కొనిపోబడ్డాడని నేను నమ్ముతున్నాను. And if it was this glorious in the first heavens, what does that third heaven hold? మొదటి ఆకాశంలోని ఇంత మహిమకరముగా ఉన్నట్లయితే మరి మూడవ ఆకాశముల గురించి ఏంటి? No wonder he couldn't speak of it for 14 years. 14 సంవత్సరాలు అతడు మాట్లాడలేదనడంలో అతిశయోక్తి లేనేలేదు. He said he did not know whether he was in body or out of body. అతడు చెప్పాడు అతడు శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో అది నాకు తెలియదని అతను అంటున్నాడు. With that great apostle, not to share his office, or not to try to make ourselves anything like he was. అటువంటి గొప్ప అపోస్తలునితో కలిసి అతని యొక్క పరిచయ పిలుపును పంచుకోవడం లేదు. అతని వల్లే మనము తయారు చేసుకుంటూ లేదు. But I can say with him, I don't know whether it was in this body or out of the body. అయితే అతనితో కలిసి నేను చెప్పగలను నేను ఈ శరీరముతో ఉన్నానో లేదో నాకైతే తెలియదు. Only thing, it was just as real as I'm looking at you. ఒక విషయం, నేను మీ వైపు చుట్టూ ఎంత యథార్థమో అంత యథార్థం అది. And I've always wondered about if I'd pass by, I'd see a little cloud floating by, a spirit, and say, there goes brother and sister, that's Charlie and Nellie. That's brother and sister Spencer going there. నేను ఎప్పుడు కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంటాను. నేను చచ్చిపోతే ఒక ఆత్మీయ మేఘం మాదిరిగా తిరుగుతూ ఉంటానని. అదిగో సహోదరుడు సహోదరి చార్లీ ఇంకా షెరీ నెల్లీ, అదిగో సహోదరు స్పెన్సర్ అక్కడికి వెళ్తున్నారని చెప్తానని అనుకునేవాడను. That always puzzled me. అది ఎప్పుడు కూడా నన్ను గజిబిజి చేస్తుండేది. If my eyes is in the grave, decaying, rotting, నా కళ్ళు సమాధిలో ఉండి మురిగి కుళ్ళిపోతవి. if my ears is not here to hear anymore, నా చెవులు ఇక వినలేకపోయినట్లయితే, and if my blood is all gone back and they've embalmed it and it's in the waters or in the ground, నా రక్తమంతా ఇక ఎండిపోయినట్లయితే వారు దానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు, అది నీళ్ళలోనే మట్టిలోనే ఉండిపోతుంది. and my mental faculties, my brain cells are all gone, నా యొక్క జ్ఞాపకశక్తి నా మెదడు అంతా ఎండిపోతుంది. then how would I be any more than just a spirit floating around? ఇక నేను ఎలాగుంటాను? కేవలం ఒక ఆత్మగా తిరుగుతూ ఉండుటగాక మరి అని అలా అనుకునేవాడను. That wearied me. అది నన్ను భీతి కలుగ చేసినది. How would I like to say, hello, Brother Pat. Oh, so glad to see you. హలో సహోదర ప్యాట్, నేను చూడటానికి ఎంతో ఆనందంగా ఉన్నది అని నేను ఎలాగ చెప్పగలుగుతాను? Hello, Brother Neville. How I would like to see you. హలో సహోదర నెవిల్, నేను నిన్ను ఎలా చూడగలుగుతాను? But I thought, well, if I don't have anything to see with, or any mouth to speak with, it's rotten, it's dust. అయితే నేను అలా తలంచాను, అదే నాకు చూడటానికి ఏమీ లేదు, మాట్లాడటానికి ఏమీ లేదు, అది మురిగిపోయి దుమ్మైపోయినది. How would I be able to say, hello, Brother Pat, hello, Brother Neville, or so forth? Hi, Charlie. మరి నేను ఏ విధంగా హలో సహోదర ప్యాట్, హలో సహోదర నెవిల్, హాయ్ చార్లీ అని ఎలా చెప్పగలను? But now I know that that's wrong. కాబట్టి అది తప్పని నాకు తెలుసు. For it is written in the Scriptures, which I say it's not contrary,
ఎందుకంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అది విరుద్ధమైనది కాదని నేను అనుకుంటున్నాను. For if this earthly tabernacle be dissolved, we have one already waiting. ఎందుకంటే భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినను మన కొరకు ఒకటి అపేక్షిస్తున్నది. Another tabernacle that has eyes, ears, lips, mental faculties. మరొక గుడారము కళ్ళు, చెవులు, పెదవులు, మానసిక అనుబంధాలను మరొక గుడారము ఉన్నది. If this earthly tabernacle be dissolved, భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినట్లయితే it has a body that can feel, can talk. స్పర్శించుటకు, మాట్లాడటకు దీనికి ఒక శరీరం ఉన్నది. And now it comes to me just now that Moses had been dead and in an unmarked grave for 800 years. అది నా ఎదురుకు వస్తుంది. ఇప్పుడే మోషే చనిపోతే 800 సంవత్సరాల వరకు గుర్తింపు లేని సమాధి అతనికి ఉన్నది. And Elisha had went to heaven 500 years before. ఏలియా ప్రభువుకు ముందు 500 సంవత్సరాలకు ముందు పరలోకానికి వెళ్లిపోయాను. But on Mount Transfiguration they were found talking with Jesus. అయితే రూపాంతర కొండపైన యేసుతో వారు మాట్లాడుతున్నారు. After Samuel had been dead for at least 3 to 5 years, and the witch of Endor called him up. సమూయేలు చనిపోయి 3 లేక 5 సంవత్సరాల తర్వాత కన్నపిచ్చాచి అతని పిలిచినది. And she fell on her face, and she said, "You have deceived me because you are Saul yourself." అది సాష్టాంగపడిపోయి, నీవు సౌలువే, నీవు నన్ను మోసం చేశావు అని చెప్పినది. She said, "Because I see gods." She was a heathen, you see. "I see gods rising up." ఆమె చెప్తుంది, నేను దేవుళ్లను చూచుచున్నాను అని అన్నది. ఆమె అన్యురాలు. దేవుళ్ళు పైకి వచ్చుట నేను చూస్తున్నాను. చూశారా? And Saul couldn't see him yet, and he said, "What does he look like? Describe him to me." సౌలు అతను చూడలేకపోయాడు. అయినప్పటికీ అతడు ఎలాగ ఉన్నాడు నాకు చెప్పు అని అడిగాడు. Said he's thin, and he has a mantle over his shoulder. అతడు సన్నగా, అతడు దుప్పుడు కప్పుకొని ఉన్నాడు. Said, "That's Samuel the prophet. Bring him here before me." అతడు సమూయేలు ప్రవక్త, నా ఎద్దుకు అతని పిలువు అని చెప్తున్నాడు. And I want you to notice that Samuel had not lost any of his personality. నేను ఒకటి మీరు గమనించాలని కోరుతున్నాను. సమూయేలు తన యొక్క రూపములో ఎటువంటి మార్పులు లేవు. He was still a prophet. He told Saul exactly what would happen the next day. అతడు ఇంకా ప్రవక్తే. మరునాడు ఏమి జరగనై ఉన్నదో అతడు సౌలుతో చెప్పాడు. So you see, death does not completely diminish us as we weep and wail and lament at the grave. కాబట్టి చూశారా, మన సమాధి యొద్ద ఏడ్చి మొర్ర పెట్టి రోదన చేసినను మరణం మనల్ని సంపూర్తిగా ఆర్పివేయలేదు. It only changes our dwelling place. అది కేవలం మన యొక్క నివాస స్థలమును మాత్రమే మారుస్తుంది. It takes us from a place to... ఒక స్థలం నుండి మరొక స్థలమునకు మనల్ని తీసుకుని వెళ్తున్నది. What is age? వయసు అంటే ఏంటి? If I live one more hour, I'll outlive a many 16-year-old person. I'll outlive a many 5-year-old person. నేను ఒక గంట జీవించినట్లయితే అనేక మంది 16 సంవత్సరాల వయసులో వారి కంటే ఎక్కువగా జీవిస్తున్నాను. 5 సంవత్సరాల వయసులో వారి కంటే ఎక్కువగా జీవిస్తున్నాను. Age is nothing. కనుక వయసు అనేది ఏమీ లేనట్లయితే We're just set here for a purpose, to do something. ఒకడేదో చేయుటకు ఒక ఉద్దేశము కొరకే మనం ఇక్కడ ఉంచబడి ఉంటున్నాము. Well, now many of these little pretty-faced mothers sitting here, some of them 60 or 70 years old, would say, "Oh, what have I done, Brother Branham?" సరే, అందమైన ముఖాలతో ఇక్కడ కూర్చుని ఉన్న అనేక మంది తల్లులు, కొందరు 60, కొందరు 70 సంవత్సరాలు ఉండవచ్చును. సహోదర బ్రహ్మాం, నేనేమి చేశాను అని అడగవచ్చు. You've raised your children.
You've done what you were supposed to do. మీరు మీ బిడ్డలను పెంచారు. మీరు ఏమి చేయవలసినదో దానిని మీరు చేశారు. Maybe some old dad sitting here said, well, I've hard the fields, I've done this, I never preached. ఇక్కడ కూర్చున్నటువంటి వృద్ధులకు తండ్రి గారు ఇలా చెప్పవచ్చును. మంచిది, నేను పొలాన్ని దున్నాను, నేను దీన్ని చేశాను, నేనెన్నడూ బోధ చేయలేదే అని అడగవచ్చు. But you did just what God sent for you to do. ఏది చేయుటకు దేవుడు నిన్ను పంపించున్నాడో దానినే నీవు చేశావు. There's a place for you. అక్కడ నీకు స్థానమున్నది. Speaking to an old doctor yesterday, one of my doctor friends' buddies, 80-something years old. వైద్యుల్లో నా స్నేహితులు ఒకరైన ఒక వృద్ధుడైన వైద్యునితో నేను నిన్న మాట్లాడుతున్నాను. 80 లేక ఆ పైపడ్డ సంవత్సరాలు ఆయనకు ఉంటున్నవి. And his sister-in-law is here at the church tonight. And she's been just a teeny bit worried about him. ఈ రాత్రి ఆయన యొక్క మరదలు ఇక్కడ మందిరంలో ఉన్నారు. వారిని కూర్చి ఆమె కొద్దిగా బాధపడుతున్నది. And I went to see him. నేను వారిని చూడటానికి వెళ్ళాను. And as soon as I began to talk to him, he brightened up, told me about a hunting trip he'd taken many years ago up in Colorado, the very same country I hunt at. నేను ఆయనతో మాట్లాడటం ఆరంభించగానే హుషార్ తెచ్చుకుని అనేక సంవత్సరాల క్రితము కలరాడోలో తాను చేసిన వేట ప్రయాణాన్ని గురించి చెప్పాడు. అదే ప్రాంతంలో నేను వేటాడాను. Just as brilliant and bright. ఎంతో హుషారుతోనూ జ్ఞానముతోనూ. And I said, Doctor, how long you been practicing? డాక్టర్ గారు, ఎంతకాలం నుండి మీరు ఈ పని చేస్తున్నారండి అని అడిగాను. And he said, when you were nursing. నీవు పాలు త్రాగే వయస్సు నుండి అని చెప్పాడు. And way down, I said, and many a time, he said, I've practiced taking my buggy. I've put my saddlebags over my horse. అనేక సార్లు నా గుర్రం బండిని నేను కట్టుకుని నా గుర్రం పైన పీఠం వేసుకుని నేను ఆ వృత్తిని చేశాను. I took the little satchel and I've walked. ఆ చిన్న సంచి తీసుకుని నేను నడిచి వెళ్ళిపోయాను. And I said, yes, down along the creek banks, 2 o'clock in the morning with your flashlight, trying to find a house where a little child had a tummy ache or mother in labor pains. అవునవును, ఆ చిన్న కాలువ ప్రక్కన ఉదయం 2 గంటల సమయంలో నీ చేతిలో చిన్న లాంతరు పట్టుకుని ఒక తల్లి ప్రసవ వేదన పడుతున్న ఇంటికి నీవు వెళ్ళావు కదా. That's right. ఉన్నది నిజమే అని అన్నాడు. I said, you know, doctor, I believe across this dividing line here between mortal and immortality, God has a place for good old doctors that serve like that. డాక్టర్ గారు, నేను ఇలా అనుకుంటాను, ఈ మరణ అమరణముల మధ్య ఈ విభేదించు గీత వంటిది దానిలో ఉంటే అలా పరిచయం చేయడానికి దేవుడు ఈ అనుభవజ్ఞులైన వృద్ధ డాక్టర్లు ఉంచుతారని అనుకుంటున్నాను. Great tears come in his eyes, and he started crying. He reached up his feeble hands and said, brother, I hope so. కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటూ ఏడుస్తూ తన యొక్క చేతులు చాచి ఇలా అన్నాడు, నేను అలా అనుకుంటున్నాను సహోదరుడా అని అన్నాడు. Across the land, God judges a man's soul, what he is. భూమి దాటిన తర్వాత నరుడు ఏమై ఉన్నాడో అలాంటి అతని యొక్క ప్రాణాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. Then I give him this satisfying scripture. ఆ తర్వాత నేను తనకు సంతృప్తి కలిగించే లేఖనాన్ని అందించాను. Many times flying through those dark, muddy fields at night, trying to help somebody. అనేక సార్లు చీకటి రాత్రుల్లో ఆ మట్టి పొలాల్లో దున్నుతూ కొందరికి సహాయం చేయ యత్నిస్తున్నారు. Maybe never get a penny for it, but it's all right. బహుశా ఆ శ్రమ కొరకు ఒక్క పైసా కూడా పొందకపోవచ్చును, మంచిదే. I said, Jesus said in the scripture, blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని యేసు చెప్పిన లేఖనాలను వారికి జ్ఞప్తి చేశాను. And that is true. ఉన్నది వాస్తవమే. Tonight we want to set the church in these 3 lessons, if God permits, how and what to look to, what we are. ఈ రాత్రి ప్రభు అంగీకరిస్తే సంఘాన్ని 3 పాఠములతో ఒక స్థానంలో ఉంచుదాం. ఎలా కనిపిస్తుంది, మనం ఏమై ఉన్నాము అను వాటితో.
Going to begin at the first chapter of the book of Paul's letter to Ephesus. ఎఫెసీయులకు పౌలు వ్రాసిన ఉత్తరములోని మొదటి అధ్యాయంతో మనం ప్రారంభించబోతున్నాం. And we're going to take the three first chapters in our next three studies, trying to get a chapter a evening if we can. మొదటి 3 అధ్యాయాలు రాబోతున్న 3 పాఠములుగా తీసుకుందాం. సాధ్యమైతే సాయంకాలానికి ఒక అధ్యాయంగా. Tonight, Wednesday and next Sunday morning. ఈ రాత్రి బుధవారం తర్వాత ఆదివారం ఉదయం. Ephesians the first chapter. ఎఫెసీ మొదటి అధ్యాయం. Now, as we study together, I'd like to say this, that this book of Ephesians perfectly parallels the Old Testament Joshua. వాటిని కలిసి చదువుతున్నప్పుడు నేను ఈ విధంగా చెప్పగలను. ఎఫెసీ పుస్తకము పాత నిబంధన గ్రంథములోని యెహోషువకు సంపూర్తిగా సమసంబంధ సరళత కలిగి ఉంటున్నది. Ephesians, the book of Ephesians. ఎఫెసీ పత్రిక. Now remember, if we happen to get just a little off to your teaching, just forgive us and bear with us a while. గుర్తుంచుకోనండి, మీ యొక్క ఉపదేశానికి కొద్దిసేపట్లో తీసుకునబోతుండగా కొద్దిసేపు క్షమించి ఓర్చుకోనండి. Before we open it, let's ask Him to help us as we bow our heads. దాని తెరవక ముందు మనం తల్ల వంచుకొని సహాయం చేయమని ఆయన వేడుకుందాం. Lord, we are approaching Thy holy and sacred writ, which it is more secure than all the heavens and earth. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన పూజనీయమైన వ్రాతలను మేము సమీపిస్తున్నాము. అది ఆకాశముల కంటే భూమి కంటే ఎంతో స్థిరమై ఉన్నది. Or we read in this word called the Bible that both heaven and earth will pass away, but my word shall never fail. బైబిల్ అను ఈ వాక్యములో మేము ఇలాగూ చదువుతున్నాము, ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు అని. Then upon this solemn hour that I come to this pulpit tonight before the purchase of your blood, కనుక ఈ గంభీరమైన ఘడియలో నీ రక్తముతో కొనబడిన వారిని ముందుంచి ఈ రాత్రి వేదిక నొద్దకు వస్తున్నాము. these precious darling mortals that sit here tonight grasping for every little hope that they can to hold on for that life that is to come. ప్రశస్తమైన ప్రియమని నరమాత్రులు ఈ రాత్రికనే కూర్చొని వారి శక్తి కొలది ప్రతి చిన్న నిరీక్షణ పైన అత్యాశ పెట్టుకుని ప్రభువుచున్న నిత్య జీవము కొరకై ఆధారపడి ఉన్నారు. May it be so sufficient tonight that every believer here will see his position. ప్రతి ఒక్క విశ్వాసి ఈ రాత్రి వేళలో తన యొక్క స్థానాన్ని చూచుకోలాగున ఇది మాకు సంతృప్తిని కలుగు చేయును కాక. And everyone who has not yet come into this great fellowship will press the kingdom, Lord, and knock at the door until the keeper opens the door. ఈ గంభీరమైన సహవాసములోకి ఇంకా ఎవరైతే రాలేదో అలాంటి వారు దేవుని రాజ్యములోకి చొరబడి వచ్చుదురు కాక. ప్రభువా, కాపలాదారుడు ద్వారము తెరిచే వరకు వారు ద్వారమును తట్టుదురు కాక. Grant it, Lord. ప్రభువా, అనుగ్రహము చూపండి. We are reading in here where this Bible is of no private interpretation. ఎటువంటి మానవ అనువాదము లేని ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఇక్కడ మేము చదవబోతున్నాము. God forbid that I, your servant, or any other servant would ever try to put their own interpretation to the word. దేవా, నీ దాసునైన నేను కాని మరి ఇతర దాసులు గాని వాక్యానికి వారి స్వంత అనువాదము చేయకుండా ఆటంకపరచండి. Let us just read it and believe it the way it is written. మేము కేవలం అది చదివి వాక్యము ఏ విధముగా వ్రాయబడి ఉన్నదో దానిని అలాగే నమ్ముదుముగాక. And especially we shepherds of the flocks, ప్రత్యేకించి మందకు కాపులమైన మేము అలాగూ చేయుదుముగాక. we pastors who someday will gather yonder in that glorious land with the little flocks. సంఘ కాపులమైన మేము ఆ దూరాన
ఆ మహిమగల దేశములో ఆ చిన్న మందుతో ఒక దినాన అక్కడ చేరుతాము. Then we'll stand in the presence of the Lord Jesus, and we'll see that generation come up of Paul and of Peter and of Luke and Mark and Matthew and all of them, and see them judged there with their groups. ప్రభువైన యేసు సన్నిధిలో మేము నిలబెడతాము. పౌలు, పేతురు, లూకా, మార్కు, మత్తయి మొదలైన వారందరూ వారి వర్గం వారికి తీర్పు తీర్చుట ఆ తరాలను మేము చూస్తాము. God grant that I can lay 10 million trophies at your feet while I humbly crawl up and lay my hands upon your precious feet and say, Lord, they are yours. దేవా, వేల వేల మందిని మీ పాదముల దగ్గరకు తీసుకుని వచ్చి నేను జోగాడుతూ విధేయతో మీ ప్రశస్త పాదముల పైన బడి, ప్రభువా వీరు నీవారు అని చెప్తాను. Oh God, fill us freshly with thy spirit and with thy love and thy goodness. ఓ దేవా, మరొక్కసారి నీ ఆత్మతో, నీ ప్రేమతో, నీ మంచితనంతో మమ్మల్ని నింపండి. And may we, as the poet has expressed in the song many years ago, అనేక సంవత్సరాలకు పూర్వం పాత యందు గాన రచయిత వ్యక్తిగతంగా చేసిన రీతిగా ఇలాగూ, Dear dying Lamb, thy precious blood shall never lose its power until all the ransomed church of God be saved to sin no more. చనిపోతున్న ప్రియమైన గొర్రెపిల్ల, విమోచించబడిన దేవుని సంఘమిక ఎన్నడూ పాపము చేయకున్నట్లుగా నీ ప్రశస్త రక్తము ఎన్నడూ దాని శక్తి నిర్వీర్యము కాదు. And ever since by faith I saw that stream thy flowing wounds supplied, అప్పటి నుండి విశ్వాసము ద్వారా కారుతున్న నీ గాయం యొక్క ఆ సరఫరా కొనేరుని నేను చూశాను. redeeming love has been my theme and shall be till I die. అప్పటి నుండి నేను మరణముందేదాకా విశ్వాస ప్రేమయే నా యొక్క అభిమతం. Then in a nobler, sweeter song he goes on to say, అడు తర్వాత ఆదర్శమైన మధురమైన పాటలో ఇలా అతడు చెప్పాడు, I'll sing thy power to save when this poor lisping, stammering tongue lies silent in the grave. ఈ బలహీనమైన సత్తువు కోల్పోయిన నత్తి నాలుక సమాధిలో నిశ్శబ్దంగా ఉండిపోతున్నది. Then the grave does not hold any death for your children. తరువాత నీ బిడ్డలకు సమాధి ఇటువంటి మరణాన్ని బంధించలేదు. It's only a resting place or a hiding place where this corruption will put on incorruption. అది మా యొక్క ఏకైక విశ్రాంతి స్థానము, దాగు చోటు. అక్కడే క్షయత అక్షతను ధరించుకుంటున్నది. May we tonight see this, Lord, plainly as it is given to us in the Word. నీ వాక్యమందు మాకు అనుగ్రహించిన రీతిగా ప్రభువా బహు విషయంగా మేము దీన్ని చూచిదముగాక. Give us understanding and place us, Lord, at our post of duty, that we might serve faithfully until you come. మాకు గ్రహింపుడు దయచేయండి. నీ వచ్చు వరకు నిన్ను మేము నమ్మకంగా సేవించులాగున ప్రభువా మా విధి నిర్వహణలో మమ్ము నిలబెట్టండి. We ask this in Jesus' name and for His sake. Amen. యేసు నామమున ఆయన కొరకే దీన్ని మేము అడుగుచున్నాము. ఆమేన్. Now, the book of Ephesians, as I was just saying, నేను ఇప్పుడు చెప్తున్న రీతిగా ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పుస్తకము, to my opinion, is one of the greatest books of the New Testament. నా యొక్క అభిప్రాయ ప్రకారంగా క్రొత్త నిబంధన యొక్క ఒక మహోన్నతమైన గ్రంథం అవుతున్నది. It leaves us on where Calvinism runs out on one limb and Arminianism runs out on the other limb. అది కాల్వినిజం యొక్క కోవునకు నడిపిస్తున్నది, ఆర్మినిజమును ఇంకొక కోవుకు నడిపిస్తున్నది. But the book of Ephesians draws it together and positionally places the church. అయితే ఎఫెసీ పుస్తకము దాని ఏకము చేసి సంఘాన్ని ఒక త్రోవకు తీసుకుని వస్తున్నది. Now I typed it with Joshua.
నేను దాన్ని యెహోషువతో పోల్చాను. If you notice, Israel was brought up out of Egypt, and there's 3 stages of their journey. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు బయటకు తీసుకురాబడిన తర్వాత వారి యొక్క యాత్ర 3 మెట్లుగా ఉంటున్నది. One stage was leaving Egypt. మొదటి మెట్టు ఐగుప్తును విడిచిపెట్టుట. The next stage was the wilderness. రెండవ మెట్టు అరణ్య మార్గము. And the next stage was Canaan. మూడవ మెట్టు కనాను. Now Canaan does not represent the age of the millennium. అయితే కనాను 1000 ఏండ్ల పాలనకు పోలిక కాదు. It only represents the age of the overcomer, the dispensation of overcoming. అది కేవలము జయశాలి యొక్క యుగానికే తార్కాణం అవుతున్నది. జయించు గృహ నిర్వాహకత్వం అవుతున్నది. Because in Canaan they killed and burnt and took cities. ఎందుకంటే వారు కనానులో హత్యలు చేశారు, దహనకాండాలు చేశారు, పట్టణాలు స్వాధీనపరుచుకున్నారు. And there will be no death in the millennium. 1000 ఏండ్ల పాలనలో మరణమనేదే లేదు. But another thing that it does, it brings up justification by faith after they believed the Moses and left Egypt. అయితే అది చేయు మరో కార్యం ఏంటంటే వారు మోషేను నమ్మిక ఉంచి ఐగుప్తును విడిచడం ద్వారా అది విశ్వాసాన్ని బట్టి నీతిమత్తులోకి నడిపిస్తున్నది. Sanctification through following under the pillar of fire and the atonement of the sacrificial lamb in the wilderness. అరణ్యములో గొర్రె పిల్లను పాప ప్రాయశ్చిత్తార్పణముగా చేయటం ద్వారాను అగ్ని స్తంభాన్ని వెంబడించడం ద్వారాను శుద్ధీకరణకి నడిపిస్తున్నది. And then entering into a land that had been promised. అడుపిన వాగ్దానం చేయబడిన భూమిలోకి ప్రవేశించుట. Now what is the land promised to the New Testament believer? ఇప్పుడు క్రొత్త నిబంధనలోని విశ్వాసికి వాగ్దానం చేయబడిన భూమి ఏంటి? The promise is the Holy Spirit. వాగ్దానము పరిశుద్ధాత్మ ఉంటున్నది. For it shall come to pass in the last days, Joel 2:28, that I will pour out my spirit upon all flesh. యోవేలు 2:28 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. Your sons and your daughters shall prophesy. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. Upon my handmaids and my maidservants will I pour out of my spirit, and they shall prophesy. నా దాసుల మీద నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. I'll show wonders in the heavens above and in the earth, pillars of fire and smoke and vapor. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచికలను అగ్నిని పొగను ఆవిరిని కలుగజేసేదను. And Peter said on the day of Pentecost, after taking his text and preaching, పేతురు పెంతెకోస్తు దినాన తన పాఠాన్ని తీసుకుని ప్రసంగిస్తున్నాడు. repent every one of you and be baptized in the name of Jesus Christ for the remission. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. To remit, to forgive, to take away all that trespasses. గతములోని ప్రతి అతిక్రమము తీసివేయబట్టానికి, క్షమించబట్టకు, తుడిచివేయబట్టకు. Did you notice Joshua before they crossed Jordan? వారు యోర్దాను దాటకముందు యెహోషువను మీరు గమనించారా? Joshua said, go through the midst of the camp and clean your clothes and sanctify every one of you and let no man come at his wife. యెహోషువ చెప్తున్నాడు, మీరు మీ పాలెములోనికి వెళ్లి మీ వస్త్రములు ఉదుకుని మిమ్మల్ని మీరు శుచిపరచుకునుడి. ఏ పురుషుడును తన భార్యని కూడకూడదు. For within 3 days you'll see the glory of God. 3 దినములలోగా దేవుని మహిమను మీరు చూస్తారు. See, it is a process of getting ready to inherit the promise. చూడండి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి సంసిద్ధమవుతున్న పద్ధతి అది. Now the promise to Israel was God gave Abraham the promise of the land of Palestine, and it was to be their possession forever. ఇశ్రాయేలు వాగ్దానం ఏమైందంటే పాలస్తీనా దేశాన్ని గురించి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. తరతరాలు వారి యొక్క స్వాస్థ్యము అదే. And they was always remain in this land. వారు ఎల్లప్పుడూ కూడా ఆ దేశంలోనే ఉండవలసి ఉంటుంది. Now, they come 3 stages coming to this promised land.
మూడు విధాలైన మెట్ల ద్వారా ఈ వాగ్దానములోకి వారు వస్తున్నారు. Now watch, it's perfectly typed in the New Testament. సంపూర్ణంగా ఈ పోలిక క్రొత్త నిబంధనలో పోల్చబడిందో గమనించండి. Now if this, as I've said, disagrees with some of the thinking of yours, ఇది నేను చెప్పినట్లుగానే మీ ఆలోచన బట్టి అంగీకరించకపోవచ్చు. some of you precious Nazarene people, Church of God and so forth, ప్రశస్తమైన ప్రజలకు నజరైన వారు మీరు, చర్చ్ ఆఫ్ గాడ్ వారు మొదలైన వారు మీలో కొందరు అంగీకరించకపోవచ్చు. don't let it hurt, but just watch it close and watch the types. దాన్ని గురించి అభ్యంతరపడకండి, జాగ్రత్తగా గమనించి పోలికలు గమనించండి. Watch and see if every place don't hit just perfect. ప్రతి ఒక్క స్థానము సంపూర్ణంగా ఎలా ఎదుర్కొంటుందో కనిపెట్టి చూడండి. There were 3 stages of the journey, and there's 3 stages of this journey. మూడు విధాలైన ప్రయాణము, ఈ యాత్ర యొక్క 3 మెట్లు. There we are justified by faith, believing on the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసముచు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. Forsaking the land of Egypt, come out. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు నడిపించబడ్డాము. And then are sanctified through the offering of His blood. ఆయన రక్తము అర్పణ ద్వారా శుద్ధీకరించబడుతున్నాము. Washed from our sins and become pilgrims and sojourners. మన పాపముల నుండి కడగబడి యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నాము. Claiming that we are seeking a land, a city that's coming, or a promise. రబోచున్న పట్టణము కొరకు మనం వెదగుతున్నామని చెప్పుకుంటున్నాము. అది ఒక వాగ్దానము. So did Israel in the wilderness, sojourners, no place to rest, traveling night after night, following the pillar of fire. యాత్రికుని ఇశ్రాయేలీయులు అరణ్యములో అలాగే ఉన్నారు. విశ్రాంతి స్థానము లేదు. అగ్ని స్తంభాన్ని వెంబడిస్తూ రాత్రింబగళ్ళు ప్రయాణము చేశారు. But finally come to the promised land, where they settle down. అయితే చిట్ట చివరికి ఎక్కడికి చేరాలో ఆ వాగ్దానములోకి వారు వచ్చారు. That's where the believer comes. అదే విశ్వాసం వచ్చిన స్థలము. He comes first the recognition that he's a sinner. మొదటిగా తాను పాపి అనే గుర్తింపునకు అతడు వచ్చాడు. Then he is separated by the waters, the washing of the water by the blood. అటు తర్వాత నీటిలోను రక్తములోను కడగబట్టు వలన వేరు చేయబడ్డాడు. And the washing of the water by the word, rather, believing on the Lord Jesus Christ. లేక వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడ్డాడు, లేక ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసముంచడం ద్వారా. Then being justified by faith, he becomes a partaker and a peace with God through Christ. అటు తర్వాత విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి ఒక భాగస్వామి అయిపోయాడు. Baptized into the name of Jesus Christ to omit him into the journey. యాత్రలో అతని విడిచిపెట్టుకొనకై యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకున్నాడు. You get it? గ్రహించారా? Into the journey. యాత్రలో Then he becomes a sojourner and a pilgrim. అటు తర్వాత అతను యాత్రికుడును ప్రయాణికుడైపోయాడు. He's on his journey to what? A promise that God made. అతడు తన యాత్రలో ఉన్నాడు. దేనికి? దేవుడు వాగ్దానం చేసిన దాని యొద్దకు. Israel had not yet received the promise, but they were on their journey. ఇశ్రాయేలు ఇంకా వాగ్దానం పొందుకోలేదు, అయితే వారు వారి యొక్క యాత్రలోనే ఉన్నారు. And without raising, please do understand. లేవకుడనే దయతో అర్థం చేసుకునండి. That's where the Nazarene and Pilgrim holiness and so forth fell. అక్కడే మీరు నజరేన్లు, పిలిగ్రిమ్ హోలినెస్ వారు తదితరులు పడిపోయినది. Because Israel, when they come to the spot of Kadesh Barnea, when the spies went over and said the land is great. ఎందుకంటే ఇశ్రాయేలు కాదేషు బర్నా స్థలమునకు వచ్చినప్పటికీ వేగులు వారు వెళ్లి దేశం బహు విశాలమైనది అని చెప్పారు. But some of them come back and said we can't take it because the cities are walled up and so forth. అయితే కొందరు తిరిగి వచ్చి మనం స్వాధీనపరచుకోలేం, ఎందుకనగా ఆ పట్టణాలన్నిటి చుట్టూ కోట గోడలు మొదలైన వాడుతూ ఉన్నవి అని వారు చెప్పారు. But Joshua and Caleb stood out and said we're more than able to take it. అయితే
యెహోషువ కాలేబు నిలబడి దాన్ని మనం బహు సులభంగా స్వాధీనపరుచుకుంటాం అని చెప్పారు. Because of their already signed up, documented statements, they believed in two works of grace, justification and sanctification, and could not move any farther. ఎందుచేతనంటే ముందుగా వారు సంతకం చేసిన వివరణ చట్టముల ప్రకారంగా కృప యొక్క రెండు కార్యాలను వారు నమ్మారు. అది నీతివంతులుగా తీర్చబడుట, శుద్ధీకరణ. ఇక ముందుకు సాగలేకపోయారు. And listen, that whole generation perished in the wilderness. మరి వినండి, వారందరూ అరణ్యములో నశించిపోయారు. But two that went over into the promised land and brought back the evidence that it was a goodly land. అయితే వాగ్దాన భూమిలోకి వెళ్లిన ఆ ఇద్దరు అతి శ్రేష్టమైన దేశమైన రుజువును తీసుకుని వచ్చారు. And we were more than able to take it because it was God's promise. ఇంకా మనము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాము, ఎందుకంటే అది దేవుని యొక్క వాగ్దానము కాబట్టి. Then instead of the people going on receiving the Holy Spirit, speaking with tongues, receiving the power of God, the baptism of the Holy Ghost, signs, wonders, miracles. ఆ తర్వాత ప్రజల ముందుకు సాగే బదులు, అనగా పరిశుద్ధాత్మను పొందుకొనుట, భాషలతో మాట్లాడుట, దేవుని శక్తిని పొందుకొనుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, సూచిక్రియలు, అద్భుతాలు. They felt that it would break down their tradition of doctrine. వారి సిద్ధాంత ఆచారాలు అది పడగొట్టేస్తుందని వారు తలంచారు. And what happened to it? Perished in the land. That's right. దానికి జరిగిన సంభావన ఏంటి? దేశంలో వారు నశించిపోయారు. అవునది యథార్థం. But the believers, the Caleb and Joshua outfit that was going on to the promise, they moved on over into the land and took the land and settled down in the land as a possession. అయితే విశ్వాసులు కాలేబు, యెహోషువలు ఆయుధధారులై వాగ్దాన దిశకు వెళ్తూ ఆ దేశంలోని కదలి వెళ్లారు. ఒక ఆస్తిగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ దేశంలో స్థిరపడిపోయారు. And we never stop at justification, sanctification. Let's go on to the baptism of the Holy Spirit. నీతిమత్వంలోను శుద్ధీకరణలోను మనమెక్కడ ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి కదలి వెళ్దాం. Let's not stop at believing on the Lord Jesus, being baptized. ప్రభుని యేసును నమ్మి బాప్తిసం తీసుకుని అంతటితో ఆగిపోవద్దు. మనం Let's not stop because He cleaned us up from a life of sin. పాప బ్రతుకును ఆయన కడిగాడు కనుక అంతటితో ఆగిపోవద్దు మనం. But now we press down into a position to a promise of the baptism of the Holy Ghost. అయితే మనం ఒక స్థానంలోనికి, ఒక వాగ్దాన పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి మనం చొచ్చుకుని వెళ్దాం. For Peter said on the day of Pentecost, for the promise is unto you and to your children and to them that's far off, even as many as the Lord our God shall call. పేతురు పెంతెకొస్తునని ఇలాగ చెప్పాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. So Ephesus here sets us like Joshua positioning. కాబట్టి ఎఫెసీ పుస్తకం ఇక్కడ మనల్ని యెహోషువ మాదిరిగా స్థానములో కూర్పు చేస్తున్నది. You notice Joshua, after crossing over the land and taking the land, then he divided the land. మీరు ఇది గమనించారా? యెహోషువ నదిని దాటిన తర్వాత దేశాన్ని స్వాధీనపరుచుకుని అతడు ఆ భూమిని విభాగించాడు. Ephraim here, Manasseh here, and this one here, Gad here, Benjamin here. ఎఫ్రాయిం ఇక్కడ, మనష్షే ఇక్కడ, ఇతడు ఇక్కడ, గాదు ఇక్కడ, బెన్యామీన్ ఇక్కడ. He divided the land. అతడు భూమిని పంచి ఇచ్చాడు. And notice, oh, this just burns our hearts. గమనించండి, ఇది మన హృదయాల్ని కేవలం మంట రేకెత్తేస్తుంది. Each one of those Hebrew mothers giving birth to those children, she
both the very place in her labor pains where they would be positioned in the promised land. ఆ హెబ్రీ తల్లుల్లో ఒక్కొక్కరు బిడ్డల్ని కంటూ వారి యొక్క ప్రసవన నొప్పులతోనే వాగ్దాన భూమిలో ఎక్కడ ఉండాలో ఆ స్థలాలని గురించి వారు పలికారు. Oh, it's a great study. ఇది ఎంతో గంభీరమైన పాఠ్యాంశం. We could only go into it in details, which would take hours after hours. అది మనం సవివరంగా తీసుకుంటే గంటలు గంటలు మనకు పడుతున్నది. Someday when we get our church fixed, I'd just like to come and take a solid month or two. Just stay right in it. ఒక్కనొక దినాన మందిరం పూర్తయిన తర్వాత నేను వచ్చి 1-2 నెలలు దాని మీదే స్థిరంగా ఉంటాను. Watch when each one of those mothers, when she called out Ephraim, when she was in labor. గమనించండి, ఆ తల్లుల్లో ఒక్కొక్కరు ఆమె ప్రసూనప్పులు పడుతూ ఎఫ్రాయిము అని పిలవగానే positionally placed him where his feet were setting in oil. ఆ నూనెలో అతని యొక్క పాదాలు ఎక్కడ పెట్టబడుతున్నావో అది నిర్ణయ స్థానంలో అతను పెట్టబడ్డాడు. Just exactly every one of them, where they were at. వారు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరు పెట్టబడ్డారు. And Joshua, not knowing this, but by inspiration, led of the Holy Spirit, after being into the promised land, give each man his promise, exactly what the Holy Spirit promised through the birth back then. యెహోషువ ఇదంతా ఎరగకనే పరిశుద్ధాత్మక ప్రేరణ చేత ప్రేరేపించబడినవాడై వాగ్దానములో చేరిన తర్వాత వెనుక అక్కడ వారు జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ఏ వాగ్దానం చేశాడో దానినే ఆ మనుషునికి అతడు ఇచ్చాడు. How that God has set some in the church through the labor pains. వారి యొక్క ప్రసవ వేదన బట్టి దేవుడు సంఘములో కొందరు నిలబెట్టి ఉన్నాడు. Oh, they get tremendous sometimes. కొన్నిసార్లు వారు భీకరంగా ఉంటారు. When a church is groaning under the persecution of the outside world. బాహ్య ప్రపంచం యొక్క హింసల వలన సంఘము రోదన పెడుతున్నప్పుడు believing on the Lord Jesus that the promise of the Holy Ghost is just as real to us as it was to Pentecost. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వాగ్దానం ఎంత వాస్తవమో అంత వాస్తవంగా మన మధ్య ఉండును. How they groan and cry under labor pains. వారి ప్రసవేదనలో వారు మొర్ర పెట్టి కేకలు వేయగా ఇలాగుండినో అలాగుంటున్నది. But when they are born and positionally born into the kingdom of God, then the Holy Ghost has set in the church some apostles, some prophets, some teachers, some pastors, some evangelists. అయితే వారు జన్మించినప్పుడు నిర్ణయ స్థానాన్ని బట్టి దేవుని రాజ్యములో జన్మించగానే అప్పుడు పరిశుద్ధాత్మ సంఘములో కొందరి అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరి ఉపదేశకులుగాను, కొందరిని కబురులుగాను, కొందరి సువార్తికులుగాను నియమించెను. Then he's given to their speaking with tongues, interpretation of tongues. ఆ తర్వాత అక్కడ వారికి భాషలకు అర్థం చెప్పుట ఇస్తాడు. Knowledge, wisdom, gifts of healing, all kinds of miracles. జ్ఞానము, బుద్ధి, స్వస్థత వరములు, సమస్త అద్భుత కార్యాలు. Where the church is now, this is my purpose of doing this. సంఘము ఎక్కడ ఉన్నదో అక్కడ దీన్ని చేయటం నా ఉద్దేశం ఇదే. The church is always trying to take somebody else's corner. సంఘము ఎప్పుడు కూడా ఎవరో ఒకరి స్థానాన్ని తీసుకుంటూ ప్రయత్నించుట. But don't do that. అయితే అలాగూ చేయవద్దు సుమే. You can never raise corn in Ephraim's corner if you're Manasseh. నీవు మనష్షేకి సంబంధించిన వాడైనట్లయితే ఎఫ్రాయిము మూలలో నీవేనాడు కూడా మొక్కజొన్నను పండించలేవు. You've got to take your place in Christ. Positionally take it. క్రీస్తులోని యొక్క నిర్ణయ స్థానాన్ని నీవు తీసుకునవలసి ఉన్నది. Oh, it gets deep and rich when we get in here. మనం ఇక్కడ చేరినప్పుడు అది నిగూఢమైనదిగాను ఐశ్వర్యవంతముగాను ఉండను. How that God puts one in the church to speak with tongues, another ఒకని సంఘములో భాషలు మాట్లాడువానిగా ఉంచి
మరొకరిని. Now we have been taught many times we all have to speak with tongues. That's wrong. అనేక సార్లు మనం బోధించబడుతుంటాం ఇలాగున మనమంతా భాషలు మాట్లాడాలి అని అంటారు. అది తప్పు. We all got to do it. No, we don't. మనమంతా చేయవలసి ఉన్నది లేదు. మనమంతా చేయవలసిన లేదు. They all didn't do one thing. Each lamb was provided and given up by inspiration. వారందరూ ఒకే పని చేయలేదు. ప్రతి ఒక్క స్థలం ప్రేరణ బట్టి విభజింపబడి ఇవ్వబడి ఉన్నది. And each one, I can take the scriptures and show to you exactly that He put them in the place where they were supposed to be. Amen. Positionally. నేను లేఖనాన్ని తీసుకుని వారు ఎక్కడెక్కడ ఉండవలనో ఆ నిర్ణయ స్థలములో వారిని అతడు ఉంచిన భాగాన్ని నేను చూపించగలుగుతాను. How that the 2 tribes is to stay across the river. ఏ విధంగా ఆ 2 అర్ధగోత్రముల వారు నదికి ఆవల ఉంచబడుట. How that their mothers cried that in their birth. వారి యొక్క తల్లులు వారిని కన్నప్పుడు వారు ఏ విధంగా మొరపెట్టినది. And how that each place was supposed to be. ఏ విధముగా ఆ స్థలాలు ఉండవలసినది చూయిస్తాను. And now, after you're in, that don't mean that you're out free from war. నీవు లోపలికి వచ్చిన తర్వాత నీవు యుద్ధము నుండి ఇక విముక్తి పొందేవని భావం కాదు. You still have to fight for every inch of ground you stand on. నీవు ఇంకా నీవు నిలుచున్న ప్రతి ఒక్క అంగుళము స్థలము కొరకై నీవు పోరాడవలసి ఉంటున్నది. So see, Canaan did not represent the great heaven. కాబట్టి గమనిస్తున్నారా, కనాను ఆ గొప్ప పరలోకానికి పోలిక కాదు. Because it's war and troubles and killings and fightings and so forth. ఎందుకంటే అక్కడ యుద్ధములు, ఇబ్బందులు, హత్యలు, పోరాటాలు మొదలైనవి ఉన్నవి. But it did represent this, that it must be a perfect walk. అయితే ఇది దీనికి పోలికై ఉన్నది, సంపూర్ణమైన నడకై ఉండవలసి ఉంటున్నది. That's where the church is failing today. On that walk. అక్కడే ఆ నడక దగ్గరే ఈ దినాన సంఘం ఓడిపోతున్నది. Do you know that even your own behavior can knock somebody else out of getting healed? నీ యొక్క స్వంత ప్రవర్తనే ఒక వ్యక్తి స్వస్థత పొందకపోకుండా చేస్తున్నది. అది నీకు తెలుసా? Your misbehavior of unconfessed sins of you believers can cause this church to bitterly fail. నీ యొక్క అమర్యాద పూర్వకమైన ప్రవర్తన, విశ్వాసాలను మీరు ఒప్పుకోకుండా ఉండే పాపాలను బట్టి ఈ సంఘము సంపూర్తిగా పాడుగావడానికి కారణమవుతున్నది. At the day of the judgment, you'll be responsible for every bit of it. తీర్పు దినాన దానిలోని ప్రతి ముక్క కొరకు మీరే బాధ్యులవుతారు. Or you say, now wait a minute, Brother Branham. Well, that's the truth. ఒక్క నిమిషం మాకు సోదరు బ్రహ్మాం అని మీరు అడగవచ్చు. సరే, అది సత్యమే. Think of it. దాని గురించి ఆలోచించి, Joshua, after he crossed over into the land, God gave him the promise that యెహోషువ తన దేశంలోకి దాటి వెళ్ళిపోయిన తర్వాతనే దేవుడు అతనికి వాగ్దానం దయచేశాడు. think to fight an entire campaign without losing a man, without even getting a scratch, without having to have a nurse or a first aid or a band. ఆలోచించే ఒక్క మనిషి కూడా పోగొట్టుకోకుండా, ఒక్క గాయము కూడా తగలకుండా, ఒక్క దాది కూడా లేకుండా, ఒక్క ప్రథమ చికిత్స కూడా చేయకుండా, ఒక్క కట్టు కూడా కట్టకుండా నిందైన యుద్ధభూమిలో పోరాడుట. God said the land's yours, go fight. దేవుడు చెప్పాడు, ఆ భూములు మీవి, వెళ్లి పోరాడండి. Think of fighting a campaign and there's no Red Cross around at all. There's nobody going to get hurt. యుద్ధభూమిలో పోరాడుట ఆలోచన చేయండి. అక్కడ రెడ్ క్రాస్ వారెవరూ లేరు, ఎవరు గాయపరచబడబోరు. And they slayed the Amorites and the Hittites, but there wasn't one hurt among any of them until sin come in the camp. వారు అమాలేకీయులను, హిత్తీయులను హతము చేశారు. అయితే పాపం వారిలో ప్రవేశించే వరకు వారిలో ఎవరు కూడా గాయం పొందలేదు. And when Achan took that Babylonian garment and that gold wedge and hid it under his camp, then the next day they lost 16 men. ఆకాను బబులోను వస్త్రాన్ని, బంగారు ముక్కను తీసుకుని తన గుడారంలో దాచుకున్నాడు. అప్పుడు ఆ తర్వాత రోజు 16 మంది చనిపోయారు. Joshua said, stop. Stop.
Wait a minute, there's something wrong. ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఏదో ఒక తప్పు జరిగినది అని యెహోషువ అన్నాడు. Something's wrong. Yeah, we're going to call 7 days of fast. ఇక్కడ ఒక తప్పు జరిగినది. 7 దినాల ఉపవాస కూడికలు ప్రకటించబోతున్నాడు. God made us a promise. There would be nothing hurt us. Our enemies will fall at our feet. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మనకేది హాని చేయలేదు. మన యొక్క శత్రువులు మన పాదములపై పడిపోతారు. And there's something wrong here. అయితే ఇక్కడ ఏదో తప్పు జరిగిపోయినది. Something went wrong somewhere. Because we got 16 dead men laying here. They're Israelite brothers and they're dead. ఎక్కడో ఏదో తప్పు జరిగినది. ఎందుకంటే ఇక్కడ 16 చనిపోయి పడి ఉన్నారు. వారంతా ఇశ్రాయేలు సోదరులు. వారు చచ్చిపోయారు. How did they die? Innocent man. Because one man stepped out of the line. అమాయకులైన వారు ఎందుకు చచ్చిపోయారు? ఎందుకంటే ఒక్క వ్యక్తి వరుసలో నుండి అడుగు బయటకు వేశాడు కాబట్టి. See the reason this needs to be taught? ఇది బోధించవలసిన అగత్యత ఏంటో మీకు చూశారా? The church lining up with the Word of God, lining up with God, lining up with each other. సంఘము వాక్యము చేత వరుస క్రమంలో ఉండి ఉన్నది. దేవునితోనూ ఒకరితోనూ వరుసలో ఉన్నది. Walking perfectly upright, soberly before all men, fearing God. దేవుని ఎల్ల భయము కలిగి జాగరూకులతో యథార్థతతో పరిపూర్ణంగా నడుస్తున్నది. Because one man stole a garment and done something that he should not done, took the life of 16 men. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వస్త్రాన్ని దొంగిలించి అతడు చేయకుండాటువంటి కార్యాన్ని చేశాడు కాబట్టి 16 మంది మనుషులు చనిపోయారు. I think it was 16, maybe more. 16 మంది అనుకుంటాను, ఇంకా ఎక్కువ మందా? I believe it was 16 men that was dead. 16 మంది చనిపోయారు. Joshua called, said there's something wrong. యెహోషువ పిలిచి చెప్తున్నాడు, ఒక చోట ఒక పాపం జరిగినది. God made the promise and something's wrong. దేవుడు వాగ్దానం చేశాడు, అయితే ఒక పొరపాటు జరిగినది. We bring the sick up before us and they fail to be healed. We need to call a solemn fast, call an assembly. Something's wrong somewhere. ఒక రోగి అనే వ్యక్తి మన యొద్దకు తీసుకుని రాబడినప్పుడు స్వస్థత జరిగిన చోట్ల వారు అపజయం పొందితే మన ఉపవాసం ప్రకటించి సంఘాన్ని సమకూర్చుదాం. ఎక్కడో ఒక చోట తప్పు జరిగిపోయినది. God made the promise. God's got to stick to that promise and He will do it. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆ వాగ్దాన్ని కట్టుబడి ఉంటాడు. ఆయన దాన్ని చేస్తాడు. And He called a fast and they found out the cast lots and Achan confessed it. అతడు ఉపవాస దినాన్ని చాటించాడు. వారు చీట్లు వేసి తెలుసుకున్నారు. ఆకాను ఒప్పుకున్నాడు. And they killed Achan's family and all and burnt their ashes and left it there for a memorial. వారు ఆకాను కుటుంబాన్ని అతని కలిగిందంతా చంపివేశారు. బూడిదగా చేసి ఒక జ్ఞాపకార్థంగా అక్కడ వదిలివేశారు. And Joshua went right on through the battles, taking everything without a scratch or a wound. యెహోషువ అక్కడి నుండి యుద్ధభూమిలోకి సరిపోయి ఎలాంటి గాయం లేకుండా ఏ ఒక్క పుండు లేకుండా సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు. There you are. అక్కడే నీవు ఉంటున్నావు. One day he had need a little time, extra time. ఒక రోజు అతడు అవసరతలో ఉన్నాడు. అతనికి సమయం అవసరమై ఉన్నది. The sun was going down. The man couldn't fight very good at night time. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ప్రజలు రాత్రులను బహుగా పోరాడలేరు. Joshua, that great warrior, anointed of God, positionally placed into the land, like Ephesians to the new church, possessing the land, taking it over. ఆ గండైన యుద్ధశాలిగా యెహోషువ దేవుని చేత అభిషేకించబడిన ఆ వ్యక్తి నిర్ణయ స్థానంలో దేశంలోకి ప్రవేశించిన అతడు కొత్త నిబంధనలోని ఎఫెసీయులు ఇలాగో అలాగూ చొచ్చుకొని భూభాగంలో ప్రవేశించి దాన్ని ఆక్రమించుకున్నాడు. He needed some time. So he said, "Sun, stand still." అతనికి కొంత సమయం అవసరమైనది. కాబట్టి అతడు సూర్యుడా నీవు ఆగు అని చెప్పాడు. And she stood still for about 12 hours until he took the land. See?
అతడు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకునే వరకు సూర్యుడు 12 గంటలు ఆగిపోయాడు. చూశారా? Now the book of Ephesians places us positionally in Christ what they was in the Holy Land. ఇప్పుడు ఎఫెసీ పుస్తకం మనలను క్రీస్తులో నిర్ణయ స్థానంలో ఉంచుతున్నది. పరిశుద్ధ భూమిలో వారిని ఎలాగ ఉంచినదో అలాగా ఉంచుతున్నది. We are placed not in the Holy Land but in the Holy Ghost. మనమైతే పరిశుద్ధ భూమిలో పెట్టబట్టలేదు కానీ పరిశుద్ధాత్మలో. Now let us read just a word. See how perfect the church is. మనం ఇప్పుడు సంఘము ఎలాగ సంపూర్ణమైనదో గ్రహించుట కొరకై ఒక వాక్యాన్ని చదువుకుందాం. Paul, an apostle of Jesus Christ by the will of God. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు. Oh, I like that. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. God made him an apostle. దేవుడే ఒక అపోస్తులునిగా అతన్ని చేశాడు. No elders laid hands on him, no bishop sent him anywhere, but God called him and made him an apostle. ఏ సంఘ పెద్దల తన మీద చేతులు పెట్టలేదు, ఏ బిషప్పులతని ఎక్కడో పంపించలేదు. అయితే దేవుడితని పిలిచి ఒక అపోస్తులుగా చేశాడు. Paul, an apostle of Jesus Christ by the will of God, to the saints, sanctified ones, which are at Ephesus, and to the faithful in Jesus Christ. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసును నమ్మకస్తున్న వారికి, కడిగబడిన వారికి. Watch how he addresses this. గమనించండి, ఇతడు ఏ విధంగా దీన్ని సంబోధిస్తున్నాడో. This is not to the unbelievers. This is to the church. అవిశ్వాసులకు కాదు ఇది, ఇది సంఘానికి. It's called to the called out ones, the sanctified and called ones that are in Christ Jesus. అది బయటికి పిలువబడిన వారికి అని అనబడుతుంది. యేసుక్రీస్తులో పరిశుద్ధులైన వారికి, పిలువబడిన వారికి ఇది. Now, if you want to know how we get in Christ Jesus, if you turn to 1 Corinthians 12. యేసుక్రీస్తునికి మనం ఎలా చేరుకుంటామో మీరు తెలుసుకోవాలంటే 1 కొరింథీ 12వ అధ్యాయంలో తిరిపేట్లయితే మీరు చూడగలరు. It said, "For by one Spirit are we all baptized into one body." అది ఇలా చెప్పబడుతున్నది, మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. Now, baptized by what? The Holy Ghost. ఎలాగూ దీని ద్వారా బాప్తిసం పొందాము, పరిశుద్ధాత్మ ద్వారా. By water baptism, you Church of Christ people. మీరు క్రీస్తు సంఘము వారైన మీరు నీది బాప్తిసం వల్ల కాదు. By one capital SPIRIT, by one Spirit. ఒక్క ఆత్మ వలన. ఎస్ పెద్దక్షరం SPIRIT. Not by one handshake, by one letter, not by one sprinkle. ఒక్క కరస్పర్శ వల్లనే కాదు, ఒక్క అక్షరం వల్లనే కాదు, ఒక్క చిలకరింపు వల్లనే కాదు, by one Spirit. Amen. We are all baptized into one body. అయితే ఒక్క ఆత్మ వల్ల ఒక్క శరీరంలోనికి మనము బాప్తిసం పొందితిమి. Our possession, the land that God give us to live in, the Holy Ghost, just as He give Canaan to the Jews, He's give us the Holy Spirit. మన యొక్క స్వాస్థ్యము, మనము జీవించుటకై దేవుడు మనకిచ్చిన భూమి పరిశుద్ధాత్మ. ఏ విధంగా కనాను యూదులకు ఆయన ఇచ్చున్నాడో అలాగే ఆయన పరిశుద్ధాత్మను మనకును ఇచ్చున్నాడు. One Spirit are we all baptized into one body. ఒక్క ఆత్మను బట్టి ఒక్క శరీరంలోనికి మనమందరము బాప్తిసం పొందితిమి. You get it? మీరు గ్రహించారా? Now He's talking to the spiritual Canaanites. Israel, the spiritual Israel who has possessed the land. ఆత్మ సంబంధమైన కనానులైన ఇశ్రాయేలుతో అతడు మాట్లాడుతున్నాడు. భూమిని స్వాధీనపరుచుకున్న ఆత్మ సంబంధులైన ఇశ్రాయేలుతో.
Oh, aren't you glad you come out of Egypt's garlic? ఓ ఐగుప్తు వెల్లుల్లిపాయల్ని విడిచి నీవు బయటికి వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా? Aren't you glad you're out of the wilderness? అరణ్యంలోని నీవు బయటికి వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా? And remember, they had to eat manna, angels' food out of heaven, until they crossed over into the land. గుర్తుంచుకోనండి, ఆ భూమిలోకి వారు చేరే వరకు వారు ఆకాశమందలి దేవదూతల ఆహారాన్ని వారు భుజించవలసి ఉండెను. And when they crossed over into the land, the manna ceased to fall. వారు ఆ భూభాగంలో అడుగుపెట్టగానే మన్నా ఆగిపోయినది. They were fully matured then, and they eat the old corn of the land. Amen. అప్పుడు వారు సంపూర్తిగా పరిపక్వత చెందారు. వారు తిరిగి పాతదైన భూధాన్యాలనే భుజించారు. Now that you're not babies anymore. కనుక కాబట్టి మీరు ఇక మీద చిన్నపిల్లలు కాదు. Now that you're not desiring the sincere milk of the gospel. సువార్త యొక్క మెత్తని పాలన మీరు కోరుకోకూడదు. That you don't have to be bathed and patted and persuaded to come to church. అది మీరింకా చిన్న బిడ్డలై ఉండి బుద్ధగించి మందిరానికి రమ్మని లాలన చేయటం కాదు. Now that you're a real fully matured Christian, you're ready to eat strong meats now. ఇప్పుడు నీవు నిజమైన వయస్సు వచ్చిన క్రైస్తవుడు, నీవు బలమైన ఆహారాన్ని భుజించుటకు సంసిద్ధంగా ఉన్నవాడవు. Amen. You're ready to come into something, he said. ఒక దానిలోనికి వచ్చుటకు నీవు సంసిద్ధంగా ఉన్నవాడవని అతను చెప్తున్నాడు. You're ready to understand something that's deep and rich. నిగూఢమైన ఐశ్వర్యవంతమైన ఒక దాన్ని అర్థం చేసుకోవాల స్థితిలో ఉన్నవాడవు నీవు. Oh, we'll get into it directly. నేరుగా అందులోకి వెళ్దాం. You know, it's been hidden since the foundation of the world. అది భూమికి పునాది వేసినప్పటి నుండి మరుగు చేయబడి ఉన్నది. He said, now that you've come into this, I'm addressing this to you. అతడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఇందులోనికి వచ్చిన్నారు, నేనే మీకు సంబోధిస్తున్నాను. Not to those who've just left Egypt. అప్పుడే ఐగుప్తును విడిచిపెట్టే వారికి కాదు. Not to those who are still in the journey. ఇంకా యాత్రలోనే ఉన్న వారితో కాదు. But to those who are in the promised land. That has received the promise. ఇదే ఎవరైతే వాగ్దాన భూమిలో ఉన్నారో, వాగ్దానాన్ని పొందుకున్నారో అలాంటి వారికి. How many has received the promise of the Holy Ghost? ఎంతమంది పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకున్నారు? Aren't you glad that you're in the land? Amen. Over here now eating the old corn, eating the strong things of God, got a clear understanding. ఓ ఇక్కడ ఈ భూమిలో ఉన్నందుకు, ఆరంభ పంటను భుజిస్తున్నందుకు, దేవుని యొక్క బలమైన విషయాలను భుజిస్తూ విపులమైన గ్రహాన్ని కలిగినందుకు మీకు ఆనందంగా లేదా? Your spiritual mind is all unmuddled up. నీ ఆత్మ సంబంధమైన మనస్సంతా మైకము దిగిపోయినది. You know exactly who He is. You know exactly what He is. ఆయన ఎవరో వాస్తవంగా నీకు తెలుసు. ఆయన ఏమైనదో నీకు తెలుసు. You know exactly where you're going. నీ ఎక్కడికి వెళ్తున్నావు వాస్తవంగా నీకు తెలుసు. You know exactly all about it. దాని గురించి వాస్తవంగా అంతా నీకు తెలుసు. You know in whom you have believed and persuaded, He's able to keep that which you've committed to Him against the day. నీవు నమ్మినదెవరో ఆయన ఆ దినాన నీవు అప్పచెప్పుకున్న వాడిని నువ్వు కాపాడి ఆదరించగలని నీకు తెలుసు. Oh, that's the one. That's who Paul's talking to now. ఓ అలాంటి దాన్ని పౌలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. Listen close. Now watch. జాగ్రత్తగా ఆలకించు. ఇప్పుడు గమనించు. The faithful in Christ Jesus. యేసుక్రీస్తునందు నమ్మకస్తులైన వారు. Now let me have the church to repeat that. ఇప్పుడు సంఘము దాన్ని ప్రతిస్పందన చేయనివ్వండి. How do we get into Christ? క్రీస్తులోకి మనం ఎలా చేరుకుంటాం? By joining church? No. సంఘములో చేరుడు ద్వారానా? కాదు. By putting our name on a book? No. పుస్తకంలో మన పేరు పెట్టడం ద్వారానా? కాదు. By being baptized by immersing? No. ముంచున బాప్తిసం తీసుకోవడం ద్వారానా? కాదు. How do we get into Christ? ఏ విధంగా క్రీస్తులోకి మనం చేరుతాం? By one Holy Spirit. Amen.
are we all baptized into one promise, the body? Amen. And are partakers of all that goes into the land. Amen. ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క వాగ్దానములోకి శరీరములోకి మనం బాప్తిసం పొందుతున్నాం. ఆ దేశంలోని సమస్తానికి హక్కుదారులమైపోతున్నాం. Amen. ఆమేన్. Oh, I like that. If it wasn't a horse, I could shout. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నాకు గొంతుగా బొంగరకపోకపోతే నేను కేకలు వేసేవాడును. When I get in this land, it's mine. నేను ఆ దేశంలోనికి చేరిన తర్వాత అది నాదే. I'm home now. I'm in Canaan. కనాన్లో నాకు ఇల్లు ఉన్నది ఇప్పుడు. I'm subject to anything God wants to use me for. దేవుడు నన్ను వినియోగించుకొనుచున్న ప్రతిదానికి నేను పౌరునవుతాను. I'm walking on holy ground. నేను పరిశుద్ధ స్థలాల్లో నడుస్తున్నాను. Child of the King. Amen. All robed and ready. రాజు యొక్క బిడ్డను నేను. సమస్తము సంసిద్ధమే. I've come out of Egypt, come up to the promised land, stood the trials, passed over Jordan into this blessed promise. నేను ఐగుప్తు నుండి బయటికి వచ్చితిని, వాగ్దానములకు చేరుకుంటుని, శ్రమలను సహించి యోర్దాను దాటి శుభప్రదమైన ఈ వాగ్దానములోనికి చేరితిని. Oh, how did I get it? By one Spirit. నేను అది ఎలాగ చేశాను? ఒక్క ఆత్మ ద్వారానే. The same way Paul got it. Acted on me the same way it did on him. Same way it did on you. అదే విధంగా పౌలు దాన్ని పొందాడు. అదే విధంగా నాపై కార్యనిర్వహణ చేసెనో అతనిపై అలాగే అది చేసినది. By one Spirit we are all baptized. Not sprinkled. Just a little sprinkle of it feel pretty good, but immersed under. ఒక్క ఆత్మనుడి మనమంతా బాప్తిసం పొందుతమి. చిలకరింపు ద్వారా కాదు, కొద్దిగా చిలకరించి బాగుంది అని భావించడము కాదు, కానీ ముంచడం ద్వారా. Oh, made to be swim under in the Holy Ghost. That's the promise. పరిశుద్ధాత్మ కింద ఈదురుకై అన్ని చేయబడినవి. అదే వాగ్దానం. Our Ephesians are Joshua, which is the Holy Spirit. Joshua means Jesus Savior. మన ఎఫెసీయులు పరిశుద్ధాత్మకు మన యెహోషువ అనగా రక్షకుడు, యేసు అని అర్థం. Joshua meaning the Holy Spirit, representing it in the spiritual as that was in the natural, that He is our great warrior. యెహోషువ అనగా పరిశుద్ధాత్మ, ప్రకృతి రీత్యాది ఎలాగో ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఇది పోలిక, అనగా ఆయన మన ఘనమైన యుద్ధవీరుడు. He's our great leader. ఆయన మన గొప్ప నాయకుడు. As God was with Joshua, so is God in the Holy Spirit, moving us about. దేవుడు యెహోషువతో ఎలాగుండెనో అలాగే పరిశుద్ధాత్మకు దేవుడు మనలో ఉండును. And when sin comes in the camp, the Holy Spirit demands a halt. దండుపాలెంలోకి పాపం ప్రవేశింపగానే పరిశుద్ధాత్మ నిలుపు చేయమని పట్టుబడతాడు. What's wrong here in this church? Something's wrong. ఈ సంఘములో పొరపాటేంటి? ఒకటి పొరపాటున్నది. Oh, can't you see how we got too many sons of Kish now? నేటి దినాన ఎంతమంది కీషు కుమారులు ఉన్నారో మీరు చూచట్లేదా? Too many Sauls coming from seminaries and theological schools and going out and teaching this perverse things that the Bible said they would do. సెమినరీల నుండి థియోలాజికల్ పాఠశాల నుండి వచ్చిన అనేకులైన సౌలులు వారి విపరీతమైన బోధనలు బోధిస్తున్నారని బైబిల్ చెప్పడం లేదా? Seemingly not having the faith, separating themselves from you, having no fellowship with you, and so forth. విశ్వాసముగా మీలో నుండి వెరైపోతారు, మీతో సహవాసములో ఉండరు. Having a form of godliness and denying the power thereof, from such turn away. పైకి భక్తి గల వారి వల్ల దాని శక్తిని ఆశ్రయించిన వారు తిరిగి వెళ్లిపోతారు. They don't know where they come from. They can't give any reason. వారు ఎక్కడి నుండి వచ్చారో వారికే తెలియదు. దానికి కారణం వారు చెప్పలేరు.